Hello everyone, welcome to The Atoms. This is part 1 in the series of front-end web development course. ఈ వీడియోలో ఈ వెబ్ డెవలప్మెంట్ కోర్సుకి సంబంధించిన ఇంట్రడక్షన్ ఇస్తాను. అంటే కోర్సులో ఏం నేర్చుకుంటాం, కోర్స్కి సంబంధించిన ప్రీరిక్విజిట్స్ ఏంటి. ప్రీరిక్విజిట్స్ అంటే కోర్స్కి ముందు ఏమైనా కావాలా, ఏమైనా నేర్చుకోవాలా. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. స్టూడెంట్స్కి కామన్గా ఉండే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని అడ్రస్ చేద్దాం. డిస్కార్డ్ సర్వర్ గురించి మాట్లాడుకుందాం. ఆఫ్టర్ దట్ లెర్నింగ్ ఫ్లో, మన జర్నీ ఎలా ఉంటుంది, ఎలా నేర్చుకుంటాం అన్నది చూద్దాం. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. హూ యామ్ ఐ? ఐఎమ్ జేఎస్, యువర్ ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ ఇన్స్ట్రక్టర్. ఓకే, వాట్ యూ లెర్న్? ఈ కోర్స్లో మీరు ఏం నేర్చుకుంటారు? మనది ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్. వెబ్ డెవలప్మెంట్ ఐడియా ఉంటే ఓకే, లేకపోతే ఒక చిన్న ఇంట్రో ఇస్తాను. మనం డే టు డే లైఫ్లో చాలా వెబ్సైట్స్ యూజ్ చేస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్. రీసెంట్ టైమ్స్లో ఓటీటీ మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఆ వెబ్సైట్స్ కూడా రాద్దాం. నెట్ఫ్లిక్స్ అండ్ ఐపీఎల్ అంతా మనం ఎక్కడ చూసాం? జియో హాట్స్టార్. హాట్స్టార్, ఐపీఎల్ కొంచెం బెటర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఐపీఎల్ గురించి మాట్లాడుకుందాం. ఐపీఎల్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మేబీ మీరు ఫోన్లో చూసి ఉండొచ్చు, ఆర్ఎల్స్ వెబ్సైట్లో కూడా చూసి ఉండొచ్చు. నో వరీస్, మనం ప్రస్తుతం వెబ్సైట్ గురించి మాట్లాడుకుందాం. ఇది వెబ్సైట్. ఓకే, హాట్స్టార్. ఇనీషియల్గా మనం ఓపెన్ చేయగానే ఏమడుగుతుంది? లాగిన్ సైన్ అప్. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసామనుకోండి, ఇఫ్ వి క్లిక్ ఎన్రోల్ బటన్ ఆర్ ఎల్స్ సెండ్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మన అకౌంట్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడంతా మంచి యూఐ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడంతా మంచిగా ఇలా కొంచెం హాట్స్టార్ అని చెప్పి రాయడం, ఇలా డైరెక్ట్గా చూపిస్తాను చూడండి ఒకసారి. హాట్స్టార్ ఓపెన్ చేశాను చూడండి. ఇక్కడ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయో అబ్జర్వ్. టాప్ బ్యానర్, రీసెంట్గా ఫిలిమ్స్ వచ్చాయి, ఆ ఫిలిమ్స్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో రన్ అవుతుంది అండ్ ఇక్కడ వాచ్ నౌ అనే బటన్ ఉంది. నేను ఈ వాచ్ నౌ బటన్ మీదకి హోవర్ చేస్తే అది కొంచెం ఎక్స్పాండ్ అయింది. దాన్ని బట్టి నాకు ఏం అర్థమవుతుంది? ఓకే, నేను ఆ వాచ్ నౌ బటన్ మీదకి హోవర్ చేశాను, అది వర్క్ అవుతుంది అన్నట్టు అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇంకేం ట్రై చేద్దాం. చూడండి, ఈ పర్టిక్యులర్ ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ అంట. ఈ పర్టికులర్ మూవీ మీద హోవర్ చేస్తే అది కొంచెం పాపప్ అయ్యి వాచ్ నౌ అనే బటన్ కనిపిస్తుంది. ఇట్ ఈస్ ఇంటరాక్టివ్ అంటే యూజర్కి కొంచెం అర్థమయ్యే విధంగా, యూజర్ అనేవాడు ఇది ఎలా వర్క్ అవుతుంది అని తెలుసుకోక్కర్లేదు. మన వెబ్సైట్ వాడుతుంటే ఆటోమేటిక్గా అదే మనకి నేర్పిస్తూ ఉండాలి, ఇది ఇలా వర్క్ అవుతుంది, ఇది ఇలా వర్క్ అవుతుంది అని చెప్పి. వాటిని ఇంటరాక్టివ్ వెబ్సైట్స్ అంటాం. ఈ కార్డ్ మీదకి తీసుకువెళ్ళాను, పాపప్ అయ్యి వాచ్ నౌ అని చెప్పి. ఇక్కడ 2 లాంగ్వేజెస్లో ఉన్నాయి. ఆటోమేటిక్గా ఒక వీడియో ప్లే అవుతుంది. యూజర్కి ఇక్కడ చూడండి ఒక బటన్ ఉంది, ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఆడియో వస్తుంది. ఇలా డిఫరెంట్గా ఇంటరాక్టివ్గా ఉంది ఈ వెబ్సైట్ అనేది. ఈ పక్కన నావిగేషన్ బార్ ఉంది, నేను ఎక్కడికి నావిగేట్ అవ్వచ్చు ఈ వెబ్సైట్లో. వెబ్సైట్ అన్నది కూడా ఒక రోడ్ లానే. రైట్కి వెళ్తే ఒకవైపు వెళ్తాం, ముందుకు వెళ్తే ఒకవైపు వెళ్తాం, లెఫ్ట్కి వెళ్తే ఒకవైపు నావిగేట్ అవుతాం, వెనక్కి వెళ్తే ఇంకోవైపు నావిగేట్ అవుతాం. సేమ్ ఈ వెబ్సైట్లో కూడా అంతే. ఇటువైపు వెళ్తే సర్చ్కి నావిగేట్ అవుతాం. సర్చ్, మనం మూవీని సర్చ్ చేసుకుని చూడొచ్చు. నెక్స్ట్ టీవీ సిరీస్లు ఇవన్నీ వస్తాయి. స్పోర్ట్స్కి నావిగేట్ అయ్యాం అంటే స్పోర్ట్స్కి సంబంధించినవన్నీ. ఇక్కడ చూడండి ఎంత ఇంటరాక్టివ్గా ఉంది. ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో ఏం నేర్చుకుంటామంటే ఏ ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ ఉండాలి, ఆ ఎలిమెంట్స్ ఎలా తయారు చేయాలి. ఇక్కడ ఇలా ఉందంటే దిస్ ఈజ్ స్ట్రక్చర్డ్, ఇది ఎలా స్ట్రక్చర్ అయ్యి ఉంది అదంతా నేర్చుకుంటాం. సపోజ్ ఈ బటన్ క్లిక్ చేశాను అనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు ద వాచ్ నౌ పేజ్. ఇక్కడ వీడియో వర్క్ అవుతుంది అంటే ఫంక్షనాలిటీ. ఈ ఫంక్షనాలిటీ ఒక వెబ్సైట్కి ఎలా యాడ్ చేయొచ్చు, ఇలాంటి థింగ్స్ అన్ని మనం నేర్చుకుంటాం. దిస్ ఈజ్ బేసిక్ ఇంట్రో, దట్స్ ఇట్. ఇప్పటి వరకు చెప్పుకున్నదంతా జస్ట్ ఒక బేసిక్ ఇంట్రో. నెక్స్ట్ చాలా డీటెయిల్గా చెప్పుకుందాం. ఇది ఒక 5% అనుకోండి ఇప్పుడు చెప్పిన ఇంట్రో వెబ్ డెవలప్మెంట్ అంటే. నెక్స్ట్ వీడియోలో ఫుల్గా చెప్పుకుందాం. అర్థమైంది అనుకుంటున్నా. ఈ కోర్స్ అంతా అయ్యేటప్పటికి మీరు ఎలాంటి వెబ్సైట్స్ బిల్డ్ చేస్తారు. ఇంత చెప్తున్నానని చెప్పి ఇది ఏదైనా పెయిడ్ కోర్స్ అనుకుంటారేమో. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ, ₹0. ఓకే, ఫ్రీ అంటున్నాను కదా అని చెప్పి కంటెంట్లో ఏదైనా తక్కువ అలా ఏముండదు, సాలిడ్ కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా హాట్స్టార్, అలాంటి వెబ్సైట్స్ బిల్డ్ చేయాలంటే మనం ఒక సీక్వెన్స్లో వెళ్ళాలి. దానికోసం ఫస్ట్ HTML నేర్చుకోవాలి, ఆ తర్వాత CSS. బేసిక్ ఇంట్రో ఇస్తాను. HTML ఏంటంటే వెబ్సైట్ స్ట్రక్చర్ చేస్తుంది, CSS స్టైలింగ్. జస్ట్ బేసిక్ ఇంట్రో. జావా స్క్రిప్ట్ ఫంక్షనాలిటీ.
టెర్మినల్, గిట్ హబ్ ఇవేంటంటే డెవలప్మెంట్ టూల్స్. మనం ఒక డెవలపర్, మనకి డెవలప్మెంట్ టూల్స్కి సంబంధించినవన్నీ తెలియాలి. ఈ HTML CSS జావా స్క్రిప్ట్ టైప్ చేస్తాం, బట్ ఆ టైప్ చేయాలనే ఎన్విరాన్మెంట్ ఉంటుంది చూసారా, ఆ ఎన్విరాన్మెంట్ కూడా మనకు ఐడియా ఉండాలి. ఇప్పుడు ఒకసారి ఈ ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ మైక్రో సిలబస్లోకి వెళ్దాం. అసలు ఏ టాపిక్స్ కవర్ చేస్తామో తెలుస్తుంది మీకు. సో దిస్ ఈజ్ ద మైక్రో సిలబస్ ఆఫ్ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్. ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఇంట్రొడక్షన్. అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక వెబ్సైట్ వర్క్ అవుతుందంటే అది ఇంటర్నెట్లో ఉన్నట్టు, లేకపోతే వెబ్సైట్ వర్క్ అవ్వదు. సో వాట్ ఈజ్ ఇంటర్నెట్? ఇంటర్నెట్ అంటే ఏంటి? దాని తర్వాత వెబ్సైట్స్ అంటే ఏంటి? వెబ్సైట్స్ యొక్క హిస్టరీ ఏంటి? అసలు మనకి వెబ్సైట్స్ ఎందుకు కావాల్సి వచ్చిందని కూడా తెలుసుకుందాం. ఒకటి నేర్చుకుంటున్నామంటే దాని పర్పస్ తెలుసుకోవాలి ఫస్ట్. వై, నేను అది ఎందుకు నేర్చుకోవాలి అని తెలుసుకున్నారనుకోండి, మీకు ఏంటంటే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. సో అది ఇక్కడ నేను మీకు ఇస్తాను. నెక్స్ట్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, దీని గురించి మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఆ తర్వాత మనం కోడింగ్ చేస్తాం కదా, ఆ కోడ్ ఎక్కడో చోట రాయాలి. దానికోసం ఎన్వైర్న్మెంట్ని సెటప్ చేసుకుంటాం, లైక్ VS కోడ్. నో హెచ్టిఎంఎల్ ఏమేమి టాపిక్స్ చూస్తాం. ఇంట్రడక్షన్ అంతా అయిపోయిన తర్వాత HTML ఎలిమెంట్స్లో ఈ ఎలిమెంట్స్ కవర్ చేస్తాం. మనకి చాలా ఉంటుంది నేర్చుకోవడానికి. మనం ఒక వెబ్సైట్ తయారు చేయడానికి 20% ఆఫ్ ద ట్యాగ్స్ మాత్రమే యూజ్ చేస్తాం ఎప్పుడైనా సరే. సో ఆ ట్యాగ్స్ గురించి మాత్రమే తెలుసుకుందాం. సపోజ్ మీకు ఏదన్నా వేరే ట్యాగ్ అవసరమైందనుకోండి, మీకు నేను ఎంత నాలెడ్జ్ ఇస్తానంటే యూ కెన్ ఎక్స్ప్లోర్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్. HTML ట్యాగ్స్ వీటి గురించి చూస్తాం. ఆ తర్వాత మెటా ట్యాగ్స్, అదర్ ట్యాగ్స్ వీటి గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తాం. అండ్ లిస్ట్ అంటే ఇప్పుడు పాయింట్స్ ఉంటాయి చూసారా, 1 2 3 అలాంటివి ఎలా స్ట్రక్చర్ చేయాలి. నెక్స్ట్ వాట్ ఈజ్ సెమాంటిక్ HTML, బ్లాక్ వర్సెస్ ఇన్లైన్ అంటే ఏంటి, అండ్ టేబుల్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి HTMLలో. అండ్ ఫైనల్లీ ఫార్మ్స్. ఇప్పుడు మీరు ఇన్స్టా ఓపెన్ చేస్తారా, లాగిన్ అవ్వడానికి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇలాంటి వాటి మీద ఉంటుంది. అలాంటి మినీ ప్రాజెక్ట్స్ కూడా చేద్దాం. బట్ నార్మల్గా చెప్తున్నాను, రియల్ వరల్డ్ లైఫ్కి మ్యాప్ అయ్యేలాగా మీరు నేర్చుకునేది రియల్ వరల్డ్కి హెల్ప్ అవ్వాలి. సో నేర్చుకునేటప్పుడే అసలు రియల్ వరల్డ్ ఎక్కడ యూజ్ అవుతుంది అనేది నేను మీకు చెప్తాను. ఓకే, దాన్ని బట్టి ఏంటంటే యూ కెన్ థింక్ ఓవర్. ఇన్స్టాగ్రామ్ ఏ ఫామ్ అయినా సరే, మీరు ఎప్పుడైనా సరే ఏ వెబ్సైట్ ఆర్ ఏ యాప్లో యూజ్ చేస్తున్నా సైన్ ఇన్ అనేది అవుతున్నప్పుడు ఫామ్ మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. అట్రిబ్యూట్స్, దీని సంగతి కూడా చూద్దాం. ఫామ్ వ్యాలిడేషన్స్, అండ్ ఇంతటితో HTML అయిపోద్ది. CSSకి వద్దాం. CSS ఇంట్రడక్షన్. CSS అంటే ఏంటి, CSS ఎందుకు యూజ్ చేయాలి, నెక్స్ట్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ రైటింగ్ CSS, ఆ తర్వాత వాట్ ఆర్ ద బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ CSS, నెక్స్ట్ కలర్ సిస్టమ్, టెక్స్ట్ ప్రాపర్టీస్, సెలెక్టర్స్, కాంబినేటర్స్, అండ్ మేబీ ఇప్పుడు ఈ వర్డ్స్ అన్నీ మీకు తెలియకపోవచ్చు, ఇట్స్ టోటలీ ఫైన్. బట్ వన్స్ ఈ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సిలబస్ రివైజ్ చేద్దాం. అసలు ఏవేవి చెప్పుకున్నాం, ఏవేవి గుర్తున్నాయి, అసలు ఐడియా ఉందా లేదా అని చెప్పి. చెప్తున్నాను కదా, ప్రతి ఒక్క టాపిక్ మీ బ్రెయిన్లో అలా ఉండిపోద్ది. సూడో ఎలిమెంట్స్ ఇలాంటివన్నీ ఇప్పుడు వినండి, జస్ట్ అలా వింటూ ఉండండి. కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తా, మళ్ళీ ఒకసారి ఈ సిలబస్ అంతా చేసి మళ్ళీ చదువుకుంటూ వెళ్తాను. కోర్స్ అవ్వకముందు, కోర్స్ అయిన తర్వాత మీకే డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇంటర్మీడియట్ CSSలో బాక్స్ మోడల్, డిస్ప్లే ప్రాపర్టీస్, ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ఇవన్నీ నేర్చుకుంటాం. నెక్స్ట్ పొజిషన్ గురించి తెలుసుకుంటాం. ఒక ఆబ్జెక్ట్ని ఎక్కడ పొజిషన్ చేయాలి, వెబ్సైట్లో ఒక చోట పెట్టాలనుకుంటున్నాను, ఎలా పెట్టాలి, దాని గురించి పొజిషన్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ అడ్వాన్స్డ్ CSSలో ఇదేమీ డిఫరెన్షియేషన్ కాదు, బట్ నార్మల్గా ఏంటంటే ఇలా ఎందుకు పెట్టానంటే ఇంట్రడక్షన్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ అని చెప్పి దట్ లెవెల్ కొంచెం స్లైట్గా కొంచెం టఫర్ అనేం కాదు, ఏది టఫ్ కాదు ఇక్కడ, బట్ ద కాన్సెప్ట్ ఉంటుంది చూసారా, అది అంతే. ఫ్లెక్స్ బాక్స్, దిస్ ఈజ్ లైక్ మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్ ఈ ఫ్లెక్స్ బాక్స్ మీద రన్ అవుతూ ఉంటాయి. గ్రిడ్ మోడల్ అండ్ బూట్ స్ట్రాప్ గురించి కూడా తెలుసుకుందాం. ఓకే, అండ్ ఫైనలీ అవర్ మెయిన్ హీరో ఆఫ్ ద కోర్స్ జావా స్క్రిప్ట్. సో అందరూ రియాక్ట్ అనుకుంటారు, కానీ జావా స్క్రిప్ట్ లేకుండా రియాక్ట్ ఉందా? జావా స్క్రిప్ట్ అనేది ఒక లాంగ్వేజ్. మీకు ఇప్పటి వరకు ఏ లాంగ్వేజ్ రాకపోయినా పర్లేదు. మీరు ఒకవేళ ఫస్ట్ ఇయర్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడే ఫస్ట్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నారు, ఇట్స్ టోటలీ ఫైన్. మీకు ఏ లాంగ్వేజ్ రాకపోయినా పర్లేదు, నేను అంత బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాను. లైక్ మీకు అసలు కోడింగ్ నాలెడ్జే లేదనుకోండి, ఓకే,
మీకు అసలు కోడింగ్తో జీరో అటాచ్మెంట్, ఇప్పటి వరకు మీరు ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ కూడా రాయలేదు అనుకోండి, అయినా పర్లేదు, ఈ కోర్స్ అంతా అయ్యేటప్పటికి యూ విల్ బికమ్ ఏ ప్రో. ఇదంతా లాంగ్వేజ్ ఫండమెంటల్స్, ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, స్ట్రింగ్స్, అరేస్ అండ్ వాటి యొక్క మెథడ్స్, లూప్స్ అండ్ ఆబ్జెక్ట్ లిటరల్స్, మ్యాథ్ ఆబ్జెక్ట్. ఇక్కడితో లాంగ్వేజ్ ఫండమెంటల్స్ అయిపోతాయి. కొంచెం ఇంటర్మీడియట్ జావా స్క్రిప్ట్, లైక్ మోర్ ఆఫ్ టఫర్ సైడ్ అని చెప్పాను, కానీ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినాల్సినవి. వేరే లాంగ్వేజెస్తో కంపేర్ చేస్తే జావా స్క్రిప్ట్ చాలా డిఫరెంట్, కొంచెం ఈజీ ఆఫ్ నేచర్ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ వెరీ పవర్ఫుల్ కూడా. సో ఆ పవర్ఫుల్ నేచర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, సో ఈ ఇంటర్మీడియట్ జావా స్క్రిప్ట్లో ఉన్న కాన్సెప్ట్స్ నుంచి. ఫంక్షన్స్, స్కోప్, హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ వెరీ ఇంపార్టెంట్, అండ్ దిస్ కీవర్డ్, మిసిలేనియస్ టాపిక్స్ అండ్ అదర్ అరే మెథడ్స్, స్ప్రెడ్, డీస్ట్రక్చరింగ్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్లో అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ ఏంటంటే, ఇప్పటి నుంచి ఒక వెబ్సైట్ని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అనేది తెలుసుకుంటాం యూజింగ్ అడ్వాన్స్ జావా స్క్రిప్ట్. ఇప్పటి వరకు నేర్చుకునేది లాంగ్వేజ్ ఫండమెంటల్స్, లైక్ ఇంట్రడక్షన్ టు జావా స్క్రిప్ట్ అండ్ ఇంటర్మీడియట్ జావా స్క్రిప్ట్. ఈ అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ మాత్రం ఒక వెబ్సైట్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఎలా ఫంక్షనాలిటీ ప్రొవైడ్ చేయొచ్చు వెబ్సైట్కి, సెలెక్టింగ్ ఎలిమెంట్స్, ఇవేవి అర్థం కాకపోయినా పర్లేదు, ఇట్స్ టోటలీ ఫైన్. నేను చెప్తున్నాను కదా, మళ్ళీ వద్దాం సిలబస్కి, మళ్ళీ తీసుకొస్తా, అప్పుడు చూసుకోండి వాట్ యు హ్యావ్ లెర్న్డ్ అని చెప్పి. ప్రతి వర్డ్ ఈ సిలబస్ మొత్తంలో, ఈ సిలబస్ కాపీ మొత్తంలో కోర్స్ అంతా అయిపోయిన తర్వాత ఈ వర్డ్ అంటే మీరు చెప్తారు, ఈ వర్డ్ అంటే మీరు చెప్తారు. ఇట్స్ మై ప్రామిస్. నావిగేషన్స్, DOM ఈవెంట్స్, కాల్ స్టాక్, సింగిల్ థ్రెడెడ్ నేచర్, సెట్ ఇంటర్వెల్, సెట్ టైమ్ అవుట్, కాల్ బ్యాక్స్, ప్రామిసెస్, దెన్ క్యాచ్, అసింక్రనస్ ఫంక్షన్స్, ఏపీఐస్. ఇంతటితో జావా స్క్రిప్ట్ అయిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా టాపిక్స్ కూడా ఉన్నాయి, లైక్ ఎలాంటివంటే కొన్ని ఇక్కడ యాడ్ చేయలేదు. దిస్ ఈజ్ మైక్రో సిలబస్, ఇంతే అని కాదు, కొన్ని కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఏమంటే అప్పుడు కవర్ చేస్తాను నేను చెక్ చేసి. లోకల్ స్టోరేజ్ అని చెప్పి, నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా కవర్ చేస్తాను. ఆ తర్వాత టెర్మినల్ దగ్గరికి వద్దాం. టెర్మినల్ అంటే ఇట్ గివ్స్ పవర్, మనకు ఒక పవర్ ఇస్తుంది మన మెషిన్ని కంట్రోల్ చేయడానికి. ఆ పవర్ని మనం నేర్చుకోవాలి. ఒక డెవలపర్గా టెర్మినల్ గురించి ఎండ్ టు ఎండ్ తెలియడం అది ఇట్స్ మస్ట్. సో బెనిఫిట్స్ ఆఫ్ టెర్మినల్, టెర్మినాలజీ, కమాండ్స్ చూద్దాం. నావిగేషన్, హౌ టు నావిగేట్, పాత్స్ అంటే ఏంటి, డైరెక్టరీస్ని ఎలా చేయాలి. ఇప్పుడు మీరు ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకోండి, క్రియేట్ ఫోల్డర్ అని చెప్పి రైట్ క్లిక్ చేసి క్రియేట్ ఫోల్డర్ క్లిక్ చేస్తారు. అలా కాకుండా కమాండ్తో ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి, కమాండ్స్తో ఫోల్డర్ని ఎలా డిలీట్ చేయాలి, ఇలాంటివన్నీ నేర్చుకుంటాం. ఫైల్స్ని ఎలా డిలీట్ చేయాలి, ఇలా. ఇదంతా అయిపోయిన తర్వాత గిట్ అండ్ గిట్. దీని గురించి ఒక చిన్న ఇంట్రో లాగా, ఒక ముక్కలో చెప్పాలంటే, మీరు ప్రాజెక్ట్ చేశారు, అది మీరు వేరే వాళ్ళకి చూపించాలి. ఎలా? ప్రతిసారి మీరు ఫైల్స్ పెట్టలేరు కదా, సో హోస్టింగ్ అంటాం, అంటే ఒక చోట పెట్టి ఆ పర్టికులర్ థింగ్ని మీరు షేర్ చేస్తారు. సో అలా అనమాట. గిట్ అండ్ గిట్ హబ్ అనేది మనం రాసిన కోడ్ వేరే వాళ్ళకి షేర్ చేయడానికి, అందులో స్టోర్ చేస్తాం అనుకోండి ప్రస్తుతానికి. గిట్ అండ్ గిట్ హబ్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. నాకు ఇప్పుడు చెప్పిన అంత అర్థం కాదు, ఈ టాపిక్స్ చూస్తాం. గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి, గిట్ని ఎలా యూజ్ చేయాలి, ఫస్ట్ కాన్ఫిగర్ ఎలా చేయాలి, బేసిక్ కమాండ్స్ ఏంటి గిట్లో, అండ్ బ్రాంచింగ్ కమాండ్స్ ఏంటి. ఇక్కడ వరకు లైక్ బేసిక్ గిట్. ఇక్కడ నుంచి కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్. మర్జింగ్ బ్రాంచెస్ అంటే ఏంటి, వాట్ ఈస్ పుల్ రిక్వెస్ట్, పిఆర్స్ అంటారు. మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఫార్కింగ్ అంటే ఏంటి. ఇప్పుడు రియాక్ట్ దగ్గరికి వెళ్దాం. గిట్ అండ్ గిట్ హబ్ అయిపోయిన తర్వాత రియాక్ట్ దగ్గరికి వస్తాం. రియాక్ట్లో ఇంట్రడక్షన్, అసలు రియాక్ట్ అంటే ఏంటి, ఎలా సెటప్ చేయాలి ఎన్వైర్న్మెంట్ని, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, రియాక్ట్లో ఫోల్డర్ అండ్ ఫైల్ స్ట్రక్చర్ ఎలా అర్థం చేసుకోవాలి, ప్రతి ఫైల్ మీనింగ్ ఏంటి, ఇది అర్థం అవ్వాలి మెయిన్. రియాక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఎలా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ రియాక్ట్ దగ్గరికి వెళ్దాం. స్టేట్ అంటే ఏంటి, ప్రాప్స్, ఫార్మ్స్, లూప్స్, ఇవన్నీ HTMLలో ఉంటాయి, బట్ రియాక్ట్లో కూడా ఉంటాయి, కొంచెం డిఫరెంట్గా యూజ్ చేయాలి రియాక్ట్లో. హుక్స్, దీస్ ఆర్ హార్ట్ ఆఫ్ రియాక్ట్. ఓకే, అండ్ అడ్వాన్స్డ్ రియాక్ట్లో రియాక్ట్ రూటర్, లేజీ లోడింగ్, ఏపీఐస్, ఇలాంటివి. కొంచెం కొన్ని ఎక్స్ట్రా హుక్స్ కూడా తీసుకున్నాను. ఇంకా రియాక్ట్ ఉంది. రియాక్ట్లో ఇంకా టాపిక్స్ ఏంటంటే లైఫ్ సైకిల్, ఇంకా వేరే హుక్స్ ఉన్నాయి, యూజ్ కాంటెక్స్ట్ అని చెప్పి, ఇంకా అలా కొన్ని అదర్ హుక్స్.
ఇంకేమైనా టాపిక్స్ ఉంటే అవి కూడా కవర్ చేద్దాం. బేసిక్గా ఇక్కడ ఉన్నవన్నీ కవర్ అవుతాయి, ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా కవర్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద మైక్రో సిలబస్ ఆఫ్ ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్. ఈ మైక్రో సిలబస్ నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు చూపించే పీపీటీ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. మైక్రో సిలబస్ అంతా అర్థమైంది కదా, సో విల్ జంప్ ఆన్ టు నెక్స్ట్. ఈ కోర్స్ ప్రీరిక్విజిట్స్ ఏంటి అంటే, ఈ కోర్స్ నేర్చుకునే ముందు నాకు కావాలా, అయితే అవేంటి? ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీకు కావాల్సింది అయితే ఒక మంచి ల్యాప్టాప్. మంచి ల్యాప్టాప్ అంటే కాన్ఫిగరేషన్స్ చెప్తాను చూడండి. 8 GB ర్యామ్, మినిమమ్ ఆఫ్ 256 GB SSD, దిస్ ఈజ్ ఫైన్. వెబ్ డెవలప్మెంట్ చేయడానికి సరిపోద్ది. అదంతా కాదు, నా దగ్గర 4 GB ర్యామ్ ల్యాప్టాప్ మాత్రమే ఉందంటే మీరు ఏ ల్యాప్టాప్లో అయినా కోడ్ చేయొచ్చు. ల్యాగ్ ఇష్యూస్ ఉండొచ్చు మేబీ. మనం నేర్చుకునేది ఫ్రంట్ ఎండే కాబట్టి మినిమం స్పెసిఫికేషన్స్ 8 GB ర్యామ్ 256 GB ఉంటే చాలు. నా ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ కూడా ఇవే. అండ్ మనకు ఒక స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. మీరు యూట్యూబ్లో వీడియో చూస్తారు కదా, దానికోసం అంతే. అండ్ ప్రస్తుతానికి ఇంటర్నెట్ అంటే బేసిక్ అయితే అవసరం లేదు. లైక్ మనం ఏమన్నా CDN లింక్స్ యూజ్ చేసినా అలాంటి వాటికి ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉంటే బెటర్. అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది ఫైల్స్ అనేవి. సో అందుకు చాలా ముఖ్యమైన ప్రీరిక్విజిట్ ఏంటంటే ఇది క్యూరియాసిటీ. మీకు మంచి క్యూరియాసిటీ ఉండాలి. నేను ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి, నేను కూడా వెబ్సైట్స్ బిల్డ్ చేయాలి అని చెప్పి. సో ఆ క్యూరియాసిటీ మీలో ఉండాలి. జీల్ అంటారు చూసారా, జీల్ అని చెప్పి, ఆ జీల్ ఉండాలి చాలు, ఇంకేం అవసరం లేదు. ప్రయర్గా కోడింగ్ ఎక్స్పీరియన్స్ కావాలా అంటే, నాకు ముందే కోడింగ్ వచ్చి ఉండాలంటే అక్కర్లేదు. ఇది గ్రౌండ్ అనుకోండి, మీరు గ్రౌండ్ కింద ఉన్నా పర్లేదు, నేను ఇక్కడికి తీసుకెళ్తాను ఈ కోర్స్ అయ్యేటప్పటికి. లైక్ ఐ లిఫ్ట్ యూ అప్. ఓకే, అసలు కోడింగ్ ఎక్స్పీరియన్సే అవసరం లేదు, జీరో కోడింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, ఐ విల్ టీచ్ యూ. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, స్టూడెంట్స్కి ఉన్న ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏంటి? ఈ కోర్స్ ఫ్రీయా? యా, దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ, ₹0 ఫ్రీ కోర్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే, చాలామంది ChatGPT ఆర్ ఆల్రెడీ చాలా AI LLM మోడల్స్ వచ్చేసాయి కదా, అవి డెవలపర్స్ని రీప్లేస్ చేసేస్తాయా? సపోజ్ నేను ఏదన్నా కోడ్ అడిగితే అది ఇచ్చేస్తుంది, సో నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదా? అలాంటివి ఏం పెట్టుకోవద్దు. AI కెనాట్ రీప్లేస్ డెవలపర్స్. కానీ ఇంకొకటి చెప్తాను, AI అనేది డెవలప్మెంట్ ప్రాసెస్ని కొంచెం ఫాస్ట్ చేస్తుంది, ఇట్ విల్ స్పీడప్ చేస్తుంది అంతే తప్ప డెవలపర్స్ని రీప్లేస్ అయితే చేయలేదు. ఎందుకంటే చెప్పనా, సపోజ్ మీరు ఏఐకి టు డూ లిస్ట్ అప్లికేషన్ చేయమన్నారు అనుకోండి, అది చేసేసిస్తుంది. టు డూ లిస్ట్ అప్లికేషన్ ఇట్ క్యాన్ డూ, బట్ బయట మార్కెట్ రిక్వైర్మెంట్ కదా. మీరు బయటకు వెళ్ళారనుకోండి జాబ్కి, టు డూ లిస్ట్ చేయమంటారండి మిమ్మల్ని, టు డూ లిస్ట్ ట్యాప్ ఏం చేయమనరు. ఎందుకంటే ప్రతి కంపెనీకి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ మనిషికి లైక్ ఒక హ్యూమన్కి అర్థమైనట్టు ఏఐకి అర్థం అవ్వవు. కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇలా చేయాలి, ఈ పర్టికులర్ వేలో చేయాలి, ఇలా కావాలి అని చెప్పి మనం క్లియర్గా స్పెసిఫై చేయలేం. ఏఐ అనేది ఎగ్జిస్టింగ్గా ఉన్న వాటిని మంచిగా చేయగలదు, కానీ మనం చేసేవన్నిటిని న్యూ డిజైన్స్. ఒక స్టార్టప్ వచ్చిందనుకోండి, ఆ స్టార్టప్కి ఒక న్యూ డిజైన్ ఉంటుంది, ఒక వెబ్సైట్ డిజైన్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ ఆ డిజైన్ మంచి ఇంటరాక్టివ్గా అలా అవ్వాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. హ్యూమన్ ఇంటరాక్షన్ ఖచ్చితంగా ఉండాలి. సో ఏఐ విల్ నాట్ రీప్లేస్ డెవలపర్స్. బ్యాక్ ఎండ్ అయితే ఏం ముట్టుకోలేదు కూడా. ఫ్రంట్ ఎండ్ అన్నా సో కొంచెం కోడ్ జనరేట్ చేయగలదేమో, కానీ ఇట్ కెనాట్ టచ్ ద బ్యాక్ ఎండ్. ఎందుకంటే బ్యాక్ ఎండ్లో స్కీమా, డేటాబేసెస్ ఉంటాయి, కంట్రోలర్స్ ఉంటాయి. ఏఐ డెవలప్మెంట్ రీప్లేస్ చేసేస్తుందేమో, సో అందుకే నేను నేర్చుకోక్కర్లేదు, అదంతా కరెక్ట్ కాదు. ఏఐ విల్ నాట్ రీప్లేస్, రైట్? సో అర్థమైంది కదా. డూ ఐ నీడ్ కోడింగ్ నాలెడ్జ్? ఈ క్వశ్చన్కి ఆల్రెడీ ఆన్సర్ చేశాను. యూ కెన్ స్టార్ట్ విత్ జీరో నాలెడ్జ్, పర్లేదు, -100 ఉన్నా పర్లేదు. జీరో నుంచి ఇది ప్రో లెవెల్ అనుకోండి, ఇక్కడికి తీసుకెళ్ళిపోతాను ఈ కోర్స్ అయ్యేటప్పటికి. ఓకే, విల్ దేర్ బి ఏ సర్టిఫికేట్? ఈ కోర్స్ అయిన తర్వాత సర్టిఫికేట్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయను, బట్ వన్ థింగ్ ఐ ప్రామిస్ యూ. ఒకటేం ప్రామిస్ చేస్తానంటే, ఈ కోర్స్ అయ్యేటప్పటికి మీకు ఒక కాన్ఫిడెన్స్ తెప్పిస్తాను. కాన్ఫిడెన్స్. వన్ థింగ్ నేనేం ప్రామిస్ చేయగలనంటే, సర్టిఫికేట్ అయితే నేను ప్రొవైడ్ చేయను, బట్ ఐ విల్ ప్రొవైడ్ యూ స్కిల్. లైక్ ఈ స్కిల్లో నుంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇలాంటి కాన్ఫిడెన్స్ని ఏ సర్టిఫికెట్ కూడా కొనలేదు. ఐ విల్ గ్యారంటీ యూ దట్. సో దిస్ ఈజ్ మై ప్రామిస్. ఎలాంటి కాన్ఫిడెన్స్ అంటే, మీరు ఓన్గా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఒక వెబ్సైట్ అలా చూసారనుకోండి, మీరు అలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంత లెవెల్ ఆఫ్ స్కిల్ ఖచ్చితంగా మీకైతే నేర్పిస్తాను. ఓకే, ఎలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక వెబ్సైట్ మీరు UI చూసారంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండి ఉండొచ్చు అని మీరు ఆలోచించి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయే క్యాపబిలిటీ మీకు ఇస్తాను.
నెక్స్ట్ డిస్కార్డ్ సర్వర్. డిస్కార్డ్ ఎందుకంటే మీకు ఏమైనా డౌట్స్ రావచ్చు, ఎక్కడైనా ఎర్రర్ రావచ్చు కోడ్ చేసేటప్పుడు. సో అలాంటి వాటిని రెక్టిఫై చేయడం కోసం ఈ డిస్కార్డ్ సర్వర్. మీతో పాటు ఫెలో డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా డిస్కార్డ్ సర్వర్లో జాయిన్ అవుతారు. డిస్కార్డ్ సర్వర్స్లో ఛానల్స్ ఉంటాయి. ఆ ఛానల్స్లో ఏంటంటే సపోజ్ మీకు ఈ డౌట్ ఉందని చెప్పి మీరు పెట్టారనుకోండి, ఎవరైనా చూసి రిప్లై ఇవ్వచ్చు, ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ కమ్యూనిటీ. కమ్యూనిటీలో ఏంటి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం, అండ్ నెక్స్ట్ ఏదైనా డౌట్స్ ఉంటే సాల్వ్ చేయడం, ఇంటరాక్ట్ అవ్వాలి, నెట్వర్క్ని పెంచుకోవాలి. సో జాయిన్ ద డిస్కార్డ్ సర్వర్. ఈ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో చెక్ ఇట్ అవుట్. నైట్ ఒకసారి పడుకునే ముందు నేను కూడా చూస్తాను, ఏదైనా డౌట్స్ ఆర్ ఇష్యూస్ ఉంటే నేనే క్లారిఫై చేస్తాను, ఆర్ నేను క్లారిఫై చేసేలోపే ఆర్ మీ ఫెలో డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళే క్లారిఫై చేస్తారు. ఎవరైనా డౌట్ అని చెప్పి ఏదైనా డిస్కార్డ్ సర్వర్లో పోస్ట్ చేస్తే హెల్ప్ దమ్. ఎందుకంటే చెప్పనా, టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే టు లెర్న్ యువర్ సెల్ఫ్. మీరు ఒకరికి ఒక సబ్జెక్ట్ టీచ్ చేశారంటే అది ఇంకా మీకు మర్చిపోరు. ఆ సబ్జెక్ట్లో ఉన్న స్ట్రెంగ్త్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఎర్రర్ మీకు రాకపోవచ్చు, బట్ ఎర్రర్ వేరే వాళ్ళకి వచ్చినప్పుడు దాని గురించి మీరు థింక్ చేస్తారు చూసారా, ఆ థింకింగ్ ప్రాసెస్ చాట్ జీపీటీకి ఉండదు. లైక్ అది బగ్స్, అన్ని బగ్స్ని డీబగ్ చేయలేదు. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా కదా, చాట్ జీపీటీ అన్ని బగ్స్ని డీబగ్ చేయలేదు, హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండాల్సిందే. సో డెవలప్ దట్. చాట్ జీపీటీకి లేనిది డెవలప్ చేసుకోండి. బగ్గింగ్, డీబగ్గింగ్, ప్రతిదీ డీబగ్ చేయలేదు చాట్ జీపీటీ, గుర్తుపెట్టుకోండి. అంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఏ వచ్చింది కదా రీప్లేస్ చేసేస్తుందేమో అని ఆలోచిస్తారు. సో వాళ్ళ కోసం చెప్తున్నా. అండ్ లెర్నింగ్ ఫ్లో ఎలా ఉంటుంది, మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఒక పీసీ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే వీడియోస్ ఒక వీక్కి 2 or 3, మ్యాక్స్ 3 వీడియోసే పెట్టగలుగుతాను. అండ్ అట్లీస్ట్ 2 అయితే ఖచ్చితంగా వస్తాయి. వీడియో, ఒక్కొక్క వీడియో లెంత్ మినిమం 1 hour ఉంటుంది. నేను రోజు 1 hour అలా పెట్టేశాను అనుకోండి, యూస్ ఉండదు. ఎందుకంటే 1 hour వీడియో మీరు చూస్తే ఆ 1 hourలో ప్రాక్టీస్ చేయాల్సింది ఉంటుంది. సో ప్రాక్టీస్ కోసం నేను ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అండ్ వీడియో అయిన 2 daysకి, సపోజ్ పార్ట్ 2 పెట్టాను అనుకోండి, పార్ట్ 2 పెట్టిన 2 daysకి సొల్యూషన్స్ అప్లోడ్ చేస్తాను, సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇదంతా ఎలా, అసలు క్వశ్చన్స్ ఎక్కడ ఉంటాయి, సొల్యూషన్స్ ఎక్కడ ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో HTML చెప్పేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. 1 hour వీడియో పెడతాను కదా, అలా ప్రతిరోజు పెడితే ఏమవుతుంది, మీరు ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ చేయాలి, సొల్యూషన్స్ చెక్ చేసుకోవాలి. సో టైం గ్యాప్ కూడా ఉండదు. లైక్ కంటెంట్ ఎక్కువైపోద్ది, ఎఫిషియన్సీ తగ్గిపోద్ది, మీరు నేర్చుకునే ఎఫిషియన్సీ. అండ్ ఇంకొకటి, ప్రతిరోజు వీడియోస్ ఇక్కడ రికార్డ్ చేసి పెట్టాలంటే అది కూడా కష్టమే. మ్యాక్సిమం 3 వీడియోస్, అట్లీస్ట్ 2 వీడియోస్ అయితే ఐ విల్ ట్రై. మీకు ఒక డే అలా గ్యాప్ ఇచ్చాను అనుకోండి, సో ఇవాళ మండే, సపోజ్ మండే అనుకోండి, మండే లెక్చర్ చెప్పాను, మండే వీడియో వచ్చింది, ట్యూస్డే చెప్పను. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్, మీకున్న డౌట్స్ సాల్వ్ చేసుకుని లైక్ మీకు ఇంకో డే దొరుకుతుంది. వీడియో లెంత్ 1 hour ఉందనుకోండి, ఇక్కడ ఒక 30 minutes, ఇక్కడ ఒక 30 minutes చూస్తారు, 1 hour కవర్ అయిపోద్ది. నెక్స్ట్ మళ్ళీ వెన్స్డే వీడియో పెట్టాను అనుకోండి, నెక్స్ట్ వెన్స్డే వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి, లైక్ అది కూడా మేబీ 1 hour 15 minutes ఉంటే ఇక్కడ ఒక 30 minutes, థర్స్డే ఇక్కడ ఒక 30 minutes కవర్ చేయొచ్చు. నేను ఇచ్చే అసైన్మెంట్ క్వశ్చన్స్ అవి సాల్వ్ చేసి సొల్యూషన్స్ తెలుసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మీ ఫ్లో కట్ అవ్వదు, ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. సో దానివల్ల కన్సిస్టెన్సీ మెయింటైన్ అయ్యి యూ విల్ బికమ్ ఏ గుడ్ డెవలపర్, అంతే. సో ఆ ఫ్లో కోసం ఇలా డిజైన్ చేశాను, దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్. మీ కోర్స్ అంతా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటే యూ కెన్ క్లిక్ దట్ లైక్ బటన్. డిస్క్రిప్షన్లో మన కమ్యూనిటీకి సంబంధించిన లింక్స్ అన్నీ ఉంటాయి, సో యూ కెన్ ఫాలో. సో దానివల్ల ఏంటంటే కమ్యూనిటీలో అప్డేటెడ్గా ఉంటారు, ఏదైనా న్యూస్ వచ్చినా పోస్ట్ చేస్తూ ఉంటా, ఏదైనా అప్డేట్స్ ఉన్నా కమ్యూనిటీలోనే ఇస్తూ ఉంటాను. మేక్ ష్యూర్ టు జాయిన్ ద డిస్కార్డ్ సర్వర్ అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.